హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 6:30 కల్లా మేము స్టార్ట్ అయిపోయామండి. మేము వెళ్ళే ఏరియా బోగోర్. అక్కడి నుంచి గణేష టెంపుల్కి వెళ్తాము. బోగోర్ అంతా హిల్ ఏరియా, క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంటుంది. ఎప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి అక్కడ. అక్కడ కొంచెం రోడ్డు రిపేర్స్ వల్ల అక్కడ నుంచి ఒక దగ్గర వెళ్ళి అక్కడి నుంచి మేము డెస్టినేషన్కి చిన్న వ్యాన్స్లో వెళ్ళామండి. సో మేము వెళ్ళిన ప్లేస్ బయట నుంచి అయితే చాలా బాగుంది. లోపలికి వెళ్ళిపోయాం. ఆల్రెడీ రీచ్ అయిన వాళ్ళు టిఫిన్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ రోజు మాకు సాంబార్, ఇడ్లీ అని పూరి పెట్టారు. సో టిఫిన్ చేసిన తర్వాత పైకి వెళ్ళాము. ఆడిటోరియం రూమ్ అయితే చాలా పెద్దది. నాకు ఆ ప్లేస్ చాలా బాగా నచ్చింది. వెళ్ళగానే టాప్ వ్యూ నుంచి సీనరీస్ అయితే ఎంత బాగున్నాయో, దగ్గర నుంచి ఆ క్లౌడ్స్ని చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. చల్లటి గాలి వస్తుంది బాగా. అండ్ ఆల్రెడీ మన పిల్లలు అయితే స్టార్ట్ చేసేసారు ఆడుకోవడం. వాళ్ళు వచ్చేటప్పుడు బ్యాట్, బాల్ అవి కూడా తెచ్చేసుకున్నారు. ఒక సైడ్ స్టెప్స్ ఉన్నాయి. అటు సైడ్ గణేష టెంపుల్కి వెళ్ళాలి. సో మంచి ప్లేస్ ఉంటే లేడీస్ ఇంకా ఫొటోస్ దిగటం ఎందుకు ఆగుతారో ఆ పని కూడా స్టార్ట్ చేసేసాము లేడీస్. సో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. పిల్లలు ఆడుకునే పనులు, అందరూ మాట్లాడుకోవటం చేయడం. ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. సో అందరు వచ్చేసరికి ఇంకా ఫంక్షన్ కూడా స్టార్ట్ చేసేసారు. ఒక డివోషనల్ సాంగ్తో ఫంక్షన్ స్టార్ట్ చేశారు. గ్రూప్ వైజ్ యాక్టివిటీస్ అయితే స్టార్ట్ చేసేసారండి. ప్రతి ఒక్కళ్ళు బాగా ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేశారు. గేమ్స్ అయిపోయిన తర్వాత కింద లంచ్ పెట్టారు. లంచ్ చేసిన తర్వాత మేము గణేష టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళే ముందు నడుంకి ఒక క్లాత్ అయితే కట్టుకోవాలి. సో ముందు ఆ క్లాత్ తీసుకొని బోత్ జెంట్స్ అండ్ లేడీస్ ఇద్దరు కట్టుకోవాలండి. సో ఆ క్లాత్ కట్టుకొని మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. స్టార్టింగ్ గణేశుడి విగ్రహం అయితే ఉంటుంది. చాలా పెద్ద విగ్రహం. అసలు ఆ విగ్రహం చూస్తే ఎంత బాగుందంటే అంత బాగుంది. పైనుంచి అక్కడ సీనరీస్ కానీ ఆ వ్యూ కానీ ఇంకా బాగున్నాయి. పక్కన చిన్న చిన్న టెంపుల్స్ అలాగా ఉన్నాయి. సో అక్కడ 3 గోపురాల్లాగా ఉన్నాయండి. సో ఒక గోపురం నుంచి మనం లోపలికి వెళ్తే అటువైపు ఇంకొక టెంపుల్ ఉంది. సో అక్కడి నుంచి మేము స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళాము. అక్కడ ఇంకా కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి. అక్కడ ఒక పండితుడు కూడా ఉన్నారు. అక్కడ మాకు పూజారి గారు హోలీ వాటర్ ఇచ్చారండి. తర్వాత ప్రసాదం కింద నానబెట్టిన బియ్యం ఇచ్చారు. దాన్ని ఆయన ఒక 3 పార్ట్స్గా డివైడ్ చేయమని చెప్పారండి. ఫస్ట్ పార్ట్ వచ్చి నుదుటి మీద రాసుకోమని చెప్పారు. సెకండ్ పార్ట్ వచ్చేసి నోట్లో వేసుకోమన్నారు. థర్డ్దేమో గొంతు దగ్గర పెట్టుకోమని చెప్పారు. దానికి ఏమని మీనింగ్ చెప్పారంటే, ఎప్పుడు మన ఆలోచనలు మంచిగా ఉండాలి, మనం మాట్లాడే మాట ఎప్పుడు స్వచ్ఛంగా ఉండాలి, మనం ఈగోస్ లేకుండా మన అంతరాత్మ కూడా పీస్ఫుల్గా బాగా ఉండాలి అని చెప్పారు. సో అక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది. అక్కడి నుంచి మళ్ళీ లోపలికి ఇంకొక టెంపుల్ కూడా ఉందంట. ఆ లోపల టెంపుల్లో బుద్ధుడి విగ్రహం ఉంటుంది. బట్ దానికి సర్టెన్ టైమింగ్స్ ఉంటాయి. సో అది క్లోజ్ చేశారండి. అది ఇంకా లోపలికి వెళ్ళాలి దాని నుంచి. సో అక్కడి నుంచి మేము వెనక్కి అయితే వచ్చాము. వెనక్కి వచ్చిన తర్వాత ఆ టాప్ వ్యూ నుంచి సీనరీస్ అయితే చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ అరౌండ్ మేము అక్కడికి వెళ్ళేసరికి 4:30 అయింది. సో ఆ ఈవినింగ్ టైం ఆ గాలి కానీ, ఆ క్లౌడ్స్ కానీ, పైనుంచి కానీ, ఆ లొకేషన్ కానీ చాలా బాగుంది. మెయిన్ మైండ్కి చాలా పీస్ఫుల్గా అనిపించింది. చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఎవరికైనా సరే ఆ ప్లేస్ బాగా నచ్చింది. టెంపుల్ చూసి వచ్చిన తర్వాత అందరు సరదాగా హౌసీ అయితే ఆడారండి. చాలా బాగా ఆడుకున్నాము. సో అందులో మాకు హౌసీలో ప్రైజ్ మనీ కూడా వచ్చింది హౌసీ అయినందుకు. గేమ్ ఆడిన తర్వాత ఇంకా స్నాక్స్ అయితే పెట్టారు. జిలేబీ, బజ్జీ, చాయ్ ఇచ్చారు. అందరూ స్నాక్స్ తిన్న తర్వాత ఇంకా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేశారు. అప్పటికి మాకు టైం అరౌండ్ 6:30 అయిపోతుంది. ఇంకా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఏరియా వైజ్ అందరం స్టార్ట్ అయిపోయామండి. మేము వచ్చింది వ్యాన్స్ త్రూ కాబట్టి మళ్ళీ మేము వ్యాన్స్తోనే మళ్ళీ బస్సెస్ దగ్గరికి వెళ్ళి బస్సెస్ నుంచి మేము ఇంకా మా ప్లేస్కి రీచ్ అయిపోయామండి. మేము వెళ్ళేసరికి అరౌండ్ 10 అయిపోయిందండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో మరిన్ని ఇండోనేషియా కబుర్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.